ఒక గింజ చెట్టవుతుంది, కానీ నీరు, ఎరువు క్రమం లేకుండా పెంచితే అది వాడిపోతుంది. మన జీవితమూ అలాగే. ప్రతిభ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే మన కలలు ఎప్పటికీ నిజం కావు. ఇదే విషయాన్ని ఒక సాధారణ అబ్బాయి జీవితంలో ఎలా నిరూపించిందో ఈ కథ. అనిల్ అనే యువకుడు చిన్న పట్టణంలో ఉండేవాడు. అతను తెలివైనవాడే, కానీ ఒక పెద్ద లోపం డిసిప్లిన్ లేకపోవడం. ఉదయం లేటుగా లేవడం, క్లాస్కి ఆలస్యంగా వెళ్లడం, హోంవర్క్ ప్రాజెక్టులు వాయిదా వేసి చివరి నిమిషంలో చేయడం, గేమ్స్ మొబైల్లో సమయం వృధా చెయ్యడం, పరీక్షలు దగ్గర పడినా సరే చివరి రోజు రాత్రి చదివేస్తాను అని నిర్లక్ష్యం చెయ్యడం. తల్లిదండ్రులు పదే పదే చెప్పేవారు, అనిల్ డిసిప్లిన్ లేకుండా ఎంత తెలివి ఉన్నా పనికిరాదు. అతను మాత్రం నవ్వుతూ, అమ్మా అంత సీరియస్గా ఎందుకు, జీవితం ఒకేసారి వస్తుంది, కాస్త సరదాగా ఉండాలి కదా అని తప్పించుకునేవాడు. కాలక్రమంలో డిసిప్లిన్ లేకపోవడం వల్ల సమస్యలు మొదలయ్యాయి. పరీక్షల్లో తక్కువ మార్కులు, టీచర్లు అసంతృప్తిగా చూడడం, స్నేహితులు దూరమవ్వడం, ఆటల్లో కూడా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఓడిపోవడం. అతనిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ పోయింది. ఒకరోజు కళాశాలలో పెద్ద టాలెంట్ కాంపిటీషన్ ప్రకటించారు. గెలిచిన వారికి స్కాలర్షిప్లు, గుర్తింపు, జాబ్ అవకాశాలు అన్నీ ఉన్నాయి. అనిల్ కూడా ఉత్సాహంగా పేరు పెట్టుకున్నాడు. కానీ ఎప్పటిలాగే సరైన ప్రాక్టీస్ చేయలేదు. చివరి రోజులు రాత్రిళ్ళు మెలకువగా చదివి అలసటతో పోటీలో పాల్గొన్నాడు. ఫలితం, అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ప్రేక్షకులు ముందు తడబడి స్టేజ్ మీదే అవమానం ఎదుర్కొన్నాడు. అదే సమయంలో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన దగ్గరకు వచ్చి చెప్పారు, అనిల్, నీకు ప్రతిభ ఉంది, కానీ ప్రతిభ ఒక్కటే సరిపోదు. విజయానికి అవసరమైనది డిసిప్లిన్. డిసిప్లిన్ లేకుండా జీవితం ఎప్పుడూ కూలిపోతుంది. ఆ మాటలు అతనికి బలంగా తగిలాయి. ఆ రోజు నుంచి అనిల్ తన జీవితంలో డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు సమయానికి లేవడం మొదలుపెట్టాడు. డైలీ షెడ్యూల్ రాసుకుని దానికి కట్టుబడి ఉండేవాడు. ఫోన్, టీవీ సమయం తగ్గించి చదువుకి కేటాయించాడు. స్పోర్ట్స్కి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆహారం, నిద్ర, వ్యాయామం అన్నీ డిసిప్లిన్లో పెట్టుకున్నాడు. మొదట్లో కష్టంగా అనిపించినా రోజురోజుకి అది అలవాటైపోయింది. కొన్ని నెలల్లోనే ఫలితాలు కనబడడం మొదలయ్యాయి. పరీక్షల్లో టాప్ మార్కులు, టీచర్లు, తల్లిదండ్రులు ప్రశంసలు. స్నేహితులు కూడా మళ్లీ దగ్గరయ్యారు. క్రీడల్లో మంచి ప్రాక్టీస్ వల్ల గెలుపులు. అనిల్ లోపన ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరిగింది. 1 సంవత్సరం తర్వాత మళ్లీ అదే టాలెంట్ కాంపిటీషన్ వచ్చింది. ఈసారి అనిల్ పూర్తి రెడీ అయ్యాడు. ప్రతిరోజు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేశాడు. తన సమయాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నాడు. స్టేజ్పై విశ్వాసంతో నిలబడ్డాడు. అతను ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు. అందరి ముందు స్టేజ్ మీద నిలబడి అన్నాడు, ఈరోజు నేను గెలిచింది నా ప్రతిభ వల్ల మాత్రమే కాదు, నాకు విజయం ఇచ్చింది డిసిప్లిన్. డిసిప్లిన్ నేర్చుకున్న రోజు నా జీవితమే మారిపోయింది. మోరల్: జీవితంలో ప్రతిభ తాత్కాలికం, అదృష్టం యాదృచ్ఛికం, కానీ డిసిప్లిన్ శాశ్వతం. డిసిప్లిన్ మనల్ని విజయానికి, గౌరవానికి, ఆనందానికి తీసుకెళ్లే నిజమైన మార్గం. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా వెంట ఉండినందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి.